ఫ్రెండ్స్, ఇదిగో తినే బత్తాయి చెట్టు పూత చూడండి ఎంత బాగా పూసిందో. సంవత్సరం కూడా కాలేదు నేను వేసి పూతకొచ్చేసింది. మునిపోసారి వచ్చింది కానీ ఎందుకో రాలిపోయింది. ఈసారన్న కాయలు అయితే రాదు చూడాలి. ఇక తెల్లగా పూతలు బాగా పోస్తున్నాయి. గుబురాలు వచ్చింది. వీటికి నీళ్ళు తీసుకొచ్చి పాదులు చేసాం కదా, నీళ్ళు పోస్తున్నారు. రోజు నీళ్ళు పోయాలి. ఇంటికాంచి తీసుకొచ్చి మేము నీళ్ళు పోస్తాం. చూడండి ఎంత బాగా వచ్చిందో పూత. తినేది ఈ సంవత్సరాన్ని కాసిందో. సంవత్సరం కాలేదు, ఇది సంవత్సరం కాదలకే కాస్తాయి, హైబ్రిడ్ కాబట్టి. బొప్పాయి చెట్లకి, అరటి చెట్లకి అన్నిటికీ నీళ్ళు పోయాలి. చిక్కుడు చెట్లకి మొత్తానికి నీళ్ళు పోయాలి. అందుకే నీళ్ళు పోయడానికి వచ్చా. చూడండి మల్లె మొగ్గ వచ్చినట్టు ఎంత బాగుందో ఈ మొగ్గ. చూడండి బత్తాయి మొగ్గ ఎంత బాగుంది. ఈ మొగ్గ ఇంకా పెద్దది, నిలిస్తే బాగుండు. చూడండి ఎంత బాగున్నాయి ఈ మొగ్గలు. పచ్చంగా సిగురులో మొగ్గలు వచ్చేసింది. నిమ్మ చెట్టుకి, బత్తాయి చెట్టుకి, బొప్పాయి చెట్లకి అన్నిటికీ నీళ్ళు వేయడానికి వచ్చా నేను. గెదరకు నీళ్ళు పెట్టేసి చూడండి ఎంత బాగా వచ్చాయి. అంత చిగురు. రోజు నీళ్ళు పోస్తాం ఇంటికి. నేను పూత బాగా పోసింది. ఈ చెట్లన్నిటికి నీళ్ళు వేయడానికి నేను ఇక్కడికి వచ్చా, ఈ ప్లేస్ దగ్గరికి. నీళ్ళు పోతూ ఉన్నాయి, అందుకని బాగా నీళ్ళు పోద్దామని వచ్చా. ఇంకా కాయలు, బొప్పాయికాయలు కూడా బాగా వచ్చేసింది. అరటిగెల కిందకు వచ్చేసింది. ఇంకా అరటిగెల ఇంకంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.